బెట్టింగ్ యాప్స్ కేసులో స్పెషల్ సిట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అడిషనల్ డీజీ సిఐడి చీఫ్ షికా గోయల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఐజీ రమేష్ ను నియమించినట్లు తెలిపారు. సిట్ టీంలో సింధు శర్మ ఐపీఎస్, ఎస్పీ వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్లను సెలెక్ట్ చేశామన్నారు. ఇక గేమ్లతో ఎంతమంది నష్టపోయినా వారి వివరాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ చేపట్టామన్నారు. బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ఎంతమంది చనిపోయారో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని విధాల స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తోందన్నారు శిఖా గోయల్. బెట్టింగ్ యాప్స్ కేసులో స్పెషల్ సిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అడిషనల్ డీజీ సిఐడి చీఫ్ షికా గోయల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఐజీ రమేష్ ను నియమించినట్లు తెలిపారు. సిట్ టీంలో సింధు శర్మ ఐపీఎస్, ఎస్పీ వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్లను సెలెక్ట్ చేశామన్నారు. ఇక గేమ్లతో ఎంతమంది నష్టపోయినా వారి వివరాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ చేపట్టామన్నారు. బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ఎంతమంది చనిపోయారో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని విధాల స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుందన్నారు శిఖా గోయల్. యసిక బెట్టింగ్ యాప్ కేసులపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే హైదరాబాద్లో ఓవైపున చూసినట్టయితే పంజగుట్ట, మరోవైపున చూసినట్టయితే సైబరాబాద్ పరిధిలో మియాపూర్లో నమోదైనటువంటి కేసులతో పాటుగాను తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ కారణంగా మరణించిన వారి సంఖ్య, డాటా విషయాలు, అదేవిధంగా ఏ యాప్ పైన ఇక్కడ ప్రమోటర్లుగా చేశారు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్గా కొనసాగారు, అదేవిధంగా ఇప్పటివరకు సెలబ్రిటీలపైన నమోదైనటువంటి కేసుల దర్యాప్తు పైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఇటు డీజీపీ ఉత్తర్వులు జారీ చేసి ప్రత్యేకమైన స్పెషల్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే స్పెషల్గా అడిషనల్ డీజీ అయినటువంటి సిఐడి చీఫ్గా కొనసాగుతున్నటువంటి షిఖా గోయల్ పర్యవేక్షణలో ఐజీగా ఉన్నటువంటి రమేష్ నేతృత్వంలోనూ, అదేవిధంగా ఒక ఎస్పీ అధికారి అయినటువంటి ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి సింధు శర్మ, అదేవిధంగా ఎస్పీ వెంకటలక్ష్మితో పాటుగాను ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్లో పనిచేస్తున్నటువంటి చంద్రకాంత్తో పాటు శంకర్లను ఈ మొత్తం ఈ ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇప్పటి వరకు ఏ యాపు ఇక్కడ ఈ దాని ద్వారా చనిపోయిన వారి సంఖ్య, అదేవిధంగా ఏ బెట్టింగ్ యాప్ ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్సర్లు, అదేవిధంగా సెలబ్రిటీలు ప్రమోషన్ చేశారు, ఒక్కొక్క యాప్లో ఏ రకంగా అంటే నిమిషాల కొద్దీ కానీ గంటల కొద్దీ వాళ్ళు ప్రమోట్ చేస్తే వారికి వచ్చేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వారి ఖాతాలోకి ఎలా జమ అవుతున్నాయి, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను వీళ్ళంతా పాటిస్తున్నారా లేదా, అదేవిధంగా హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి అఫైర్స్ తోటి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీం కూడా కోఆర్డినేషన్ చేసుకొని పూర్తి వివరాలను, పూర్తి దర్యాప్తు సంబంధించినటువంటి నివేదికనంతా కూడా 90 రోజుల్లోగా దర్యాప్తు చేసి ఇటు ప్రభుత్వానికి అందజేయనున్నది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున పంజాగుట్టలోను, మరోవైపున మియాపూర్లో నమోదైనటువంటి కేసులలో చూసినట్టయితే చాలా వరకు సినిమా యాక్టర్లు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, ఇందులో ఇన్ఫ్లుయెన్సర్లు గాను, యాంకర్లు, వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించనున్నారు. మరోవైపున చూసినట్టయితే కొంతమంది నటులకు సంబంధించి వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి క్రమంలో కూడా వారు విచారణ అధికారులు ముందు హాజరై విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ కూడా ఓవైపు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 90 రోజులలో నివేదిక ఇవ్వనున్నటువంటి క్రమంలో ఇక ఇన్ఫ్లుయెన్సర్లు గాను, అదేవిధంగా ఇప్పటివరకు సెలబ్రిటీలు గాను ఉన్నటువంటి వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక దర్యాప్తు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఆఫీసర్ల నియామకం కొనసాగింది. అదేవిధంగా ఐజీ రమేష్ వివిధ విభాగాల్లో ఇప్పటికే ఆయన అనుభవం ఉన్నటువంటి ఆఫీసరు, దాంతోపాటుగా గతంలో అంటే కామారెడ్డిలో ఎస్పీగా చేసినటువంటి సింధు శర్మ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎస్పీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్లలో అంటే ఆర్థిక సంబంధించినటువంటి నేరాలలో చాలా వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటలక్ష్మిని కూడా నియామకం చేపట్టారు. అదేవిధంగా అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి చంద్రకాంత్ కూడా ఆయన కూడా ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఆయన కూడా దర్యాప్తు అధికారిగా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద ఈ టీం
అంతా కూడా చాలా వరకు లీగల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్తో పాటుగాను వివిధ అంటే ఆర్థిక సంబంధించిన వ్యవహారాలలో దాని దర్యాప్తు తీరులలో చాలా వరకు వీళ్ళు చాలా ఎక్స్పర్ట్గా ఉన్నవారి అనుభవాన్ని అంతా కూడా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఏ దేశం నుంచి ఏ యాప్ను ఇక్కడికి ప్రమోట్ చేశారు, దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళెవరు, ఎవరెవరు దాని వెనకాల ఉండి నడిపిస్తున్నారు, దీనికి అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఏ రకంగా జరిగాయి, దానికి సంబంధించిన ఆడిటింగ్ సంబంధించిన విషయాలపైన ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కూడా వీళ్ళు నియమించుకునే అవకాశం ఉంది. ఇక లీగల్ టీంతో పాటు అదేవిధంగా ఈ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కాబట్టి ఆర్థిక సంబంధించినటువంటి నేరాలలో దర్యాప్తు చేయడంలో వీళ్ళంతా చాలా ఎక్స్పర్ట్గా ఉన్నట్టు అధికార బృందం దర్యాప్తు కొనసాగనున్నది. దీనికంతా కూడా సిఐడి చీఫ్గా ఉన్నటువంటి అడిషనల్ డీజీ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి శిఖా గోయల్ దీనంతా కూడా పర్యవేక్షణ కొనసాగిస్తారు. మొత్తం మీద చూసినట్టయితే ఇక ఇప్పటి వరకు అంటే పంజాగుట్టలో నమోదైనటువంటి కేసులతో పాటుగాను మియాపూర్కు సంబంధించినటువంటి కేసులతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ ఏ యాప్ తోటి ఎక్కువగా అంటే సూసైడ్లు చేసుకున్నారు వాటికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలు నటీనటులకు సంబంధించి ఏ యాప్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది, వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు ఏ రకంగా వీళ్ళకు అందాయి, అయితే ఒకవేళ విదేశాల నుంచి ఏ కంట్రీ నుంచి ఆపరేటింగ్ జరిగితే వాళ్ళంతా డబ్బు కూడా అకౌంటబిలిటీగా వచ్చిందా, లేకుంటే వివిధ హవాలా మార్గం ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా అనే విషయాలపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నది. ఇక ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులకు సంబంధించిన వ్యవహారాలను చూసినట్టయితే ఇప్పటికే 133 కంపెనీలకు సంబంధించి యాప్లు ఏవైతే ఉన్నాయో వాటందరికీ కూడా నోటీసులు జారీ చేశామని ఇప్పటికే అడిషనల్ డీజీ సిఐడి శిఖా గోయల్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపున గత ఏడాది క్రితం నుంచి చూసినట్టయితే సుమారుగా 800కు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. వివిధ బెట్టింగ్ యాప్లతోటి మరణాల సంఖ్య కూడా చాలా వరకు 1000కి దగ్గరగా చేరుకున్నటువంటి క్రమంలో వాటికి సంబంధించిన యాప్లు ఏ యాప్ తోటి ఏ రకంగా బెట్టింగ్లలో ఈ సెలబ్రిటీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, నటీనటులు కావచ్చు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వారి యొక్క పాత్ర ఏంటిది అనే విషయాలపైన ప్రధానంగా ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు కొనసాగనున్నది. ఈ క్రమంలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇక కొంతమందికి అంటే ఇప్పటివరకు ఈ నమోదైనటువంటి ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో, నటీనటులు, యాంకర్లు వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారిని విచారణ కొనసాగించనున్నారు. వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఒకవేళ ఈ సిట్ బృందం విదేశీ సంబంధించిన హవాలా మార్గం ద్వారా డబ్బులు ఇక్కడికి వచ్చినట్లయితే వాటిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.